సంతాన స్పెషలిస్ట్ బండారం బట్టబయలు. ఒక్క పూజతో సంతానం కలిగిస్తానే అనుచరులతో సంతానం లేని దంపతులను నమ్మించే ట్రిక్కులు, పూజా సామగ్రి పేరిట లక్షల రూపాయలు వసూళ్లు, శుక్రవారం దర్గా వద్ద పూనకాలు, సోమవారం దుర్గమ్మ వద్ద పూజలు, హిందూ ముస్లిం అంధభక్తుల అమాయకత్వమే అయ్యవారికి పెట్టుబడి. మొహర్రంకు పీరీల పండగ ఎంత ఘనంగా నిర్వహిస్తాడో మహాశివరాత్రి పర్వదినాన్ని అంతకు మించి వైభవంగా నిర్వహిస్తారు. బియ్యంకు డబ్బులు లేని స్థాయి నుంచి BMW కారు కొనే లెవెల్కి ఎదుగుదల, రోజూ ఆదాయం మినిమం 3 నుంచి 5 లక్షలుగా అంచనా, అధికారుల దృష్టి మరల్చేందుకే ఓ ట్రస్ట్ ఏర్పాటు, కోటీశ్వరుడుగా ఎదిగిన బాబాజీ వీకెండ్ సైడ్ ట్రాక్, అప్పుడప్పుడు చీకటి పార్టీలతో జల్సాలు, నచ్చిన ఆడవారితో శృంగార క్రీడలు. బాబాజీ ఖాతాలో సంతానం కోసం వచ్చే బాధిత మహిళలు, వారి కూతుళ్ళు, కోడళ్ళు, అక్కాచెల్లెళ్ళు, స్నేహితురాళ్ళు కూడా శృంగార బాధితులేనంట. పిల్లలు పుట్టిస్తా అంటాడు, దేవుడినే మించేస్తాడా, రోగాలున్నాయ. గ్రామం కోనసముద్ర మండల్ కమ్మర్పల్లి జిల్లా నిజామాబాద్. నేను ఒక కోనసముద్ర నివాసిని. మాకు గత 6 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళై. అదే సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది. ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో భర్తీపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతోమందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ, చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, భర్తీపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా దగ్గర నుంచి డబ్బులు 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధేయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్, అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టకేలకు డబ్బులు ఇస్తామని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో, ఇంతకుముందే నేను ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన. ఆ పేపర్ ప్రకటన ఇక్కడ మెట్పల్లిలో ఒక ఆంధ్రప్రభ ద్వారా నేను నా ఫోన్ స్టేటస్లో చూసుకొని ఆంధ్రప్రభ పత్రిక ద్వారా నాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇది. మరియు సంతానం కొరకు సంతానం కలగని నాలాంటి బాధితులు ఎందరో ఉన్నారు. అలాంటి బాధితులకు నై మట్టుకు 80,000 రూపాయలు మాత్రమే, నాకంటే ఎక్కువ లక్షలలో కూడా గురిడి కొట్టిస్తున్న ఈ బాబా సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు, ఇక్కడ తెలియని కూడా. నేను ఏదో ధైర్యం చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే నాకు ధైర్యంగా నాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను వచ్చిన. ధైర్యం చేయని అమాయకులు ఇంకెందరో ఉన్నారు. నా పరంగా కాకపోయినా ఇంకా వేరే బాధితులు మోసపోకుండా వాళ్ళకు కూడా ఈ దొంగ బాబా సన్నిహిత్యాలు చాకచక్యంగా పట్టుకొని ఈ యొక్క బాధితులు మరొక బాధితుడు మోసపోకుండా చట్టపరంగా నాకు న్యాయం జరిపించవలసిందిగా ఈ యొక్క పోలీస్ స్టేషన్కు విన్నవించుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క 80,000 రూపాయలు నేను మోసపోయినా కాబట్టి మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది.